హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమద కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అని అనుకుంటున్నారా? మోక్షిత బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఈ సెలబ్రేషన్స్ మేము అవుట్ సైడ్ చేస్తున్నాము. అందుకనేసి ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఇప్పుడు డెకరేషన్ చేయాలి. ఇక్కడ ఎట్టు పడితే అట్లా మనకు ఒక రోజు ముందు తర్వాత ఇవ్వరు. ఎందుకంటే టైమింగ్స్ అంటే టైమింగ్స్, మనం ఏ టైమింగ్స్లో బుక్ చేసి ఉంటామో ఆ టైమింగ్సే. నేను మార్నింగ్ ఇది 10కి ఓపెన్ అవుతుంది. 10 నుంచి 5:30 అంటే లాస్ట్ ఎండింగ్ టైం 5:30 అనమాట. అంతవరకు ఫుల్గా బుక్ చేశాను. ఎందుకంటే మనకి డెకరేషన్కి టైం కావాలి కదా, అందుకనేసి అక్కడ బుక్ చేశాను. ఇది లైబ్రరీ ఫంక్షన్ హాల్ అనమాట. లైబ్రరీలో ఒక మీటింగ్ రూమ్. ఆ మీటింగ్ రూమ్ అయితే మనకు బర్త్డే చిన్న చిన్న అకేషన్స్కి యూస్ చేసుకోవచ్చు. ఇది లైబ్రరీ. మేమున్న ప్లేస్లో ఈ లైబ్రరీలోనే మీటింగ్ రూమ్స్ ఉంటాయి. అవి బుక్ చేసాము. ఇది మేమున్న ప్లేస్ నుంచి చాలా దగ్గరే అనమాట. జస్ట్ 8 to 10 minutes లోపు ఇక్కడికి వచ్చేస్తాము. లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మనము ఆ అమౌంట్ పే చేస్తే మనకు కీస్ తెచ్చి వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఎందుకంటే ఫంక్షన్ హాల్ అమౌంట్ ముందే పే చేయించేసుకోరు. ఆ రోజు ముందు రోజు మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు పే చేయాలి. పే చేసిన తర్వాత ఆమె మన కీస్ తీసుకొని వచ్చి కీస్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇది ఫంక్షన్ హాల్కి వెళ్ళేవే అనమాట. చూడండి, మేము లోపలికి వెళ్ళి పే చేసి వచ్చాము. అందుకనేసి కీస్ తీసుకొచ్చి ఓపెన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు చైర్స్ అవైలబుల్లో ఉంటాయి, టేబుల్స్ అవి మాత్రం వీళ్ళు ఇస్తారనమాట. సమ్మర్లో అయితే ఏసీ ఫుల్గా ఉంటుంది, వింటర్లో అయితే హీటర్ ఆన్లో ఉంటుంది అనమాట. ఇది కామన్ ఇక్కడ. అంతేకాకుండా చూడండి, మనకి ఇక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు. వింటర్లో మనం జాకెట్స్ వేసుకొని వస్తాం, స్నో పడుతుంటే అంతా వాటరీగా ఉంటుంది కదా, ఇక్కడ హ్యాంగ్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని ఇక్కడ ఒక డోరు, ముందర ఒక డోరు. మేము లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేను అన్ని రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేశాను కదా. ఈ వీడియో నేను ఆల్రెడీ చేశాను. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేటప్పుడు ఏ విధంగా చేశాను ఏంటి అని ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా చేసింటే నాకైతే చాలా బాగా కనపడుతుంది. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఒక చోట పెట్టేశాము. ఎవరైనా వెళ్తున్నారు అని చెప్పేటప్పుడు ఫంక్షన్ అంతా అయిన తర్వాత అప్పుడు ఇవ్వచ్చు అన్నట్లుగా. ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. డెకరేషన్కి నేను ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఫ్లవర్స్, 5 నెంబరు, మర్మిట్ థీమ్ అనమాట. ఇట్లా బెలూన్స్ ఇవన్నీ మనం ప్యాకింగ్గా తీసుకున్నాను. బెలూన్ బ్లోవర్ తీసుకొని ఇవన్నీ బ్లో అయితే చేసుకున్నాం అనమాట. బ్లో చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము స్టాండ్ పెట్టేసి బ్యానర్ పెట్టేసాము. బ్యానర్ పెట్టేసి నేను ఆర్చ్ చేశాను ఇక్కడ. ఈ ఆర్చ్ తర్వాత ఇంకా ఏమేమి అరేంజ్ చేసి ఏం చేంజ్ చేయాలో చేంజ్ చేసేసి బెలూన్స్ ఇంకా కొంచెం బ్లో చేసి సెట్ చేశాను అనమాట. ఇదంతా టోటల్ వ్యూ అనమాట. ఇది మేము తీసుకున్న ఫంక్షన్ హాల్ వ్యూ. ఫంక్షన్ హాల్ అంటే చెప్పాను కదా, మీటింగ్ రూము. ఆ మీటింగ్ రూమ్ చాలా పెద్దది. మనకి కెపాసిటీ ఉంటుంది ఎంతమంది ఏంటి అన్నది. చూడండి, ఇలా ఈ విధంగా చైర్స్ అయితే అరేంజ్ చేసాము. కూల్ డ్రింక్స్, వాటర్ ఇక్కడైతే అరేంజ్ చేసాము. ఇలా ఈ విధంగా చైర్స్ అన్నీ అయితే వాళ్ళే ఇస్తారు. ఇదంతా మనకు బెటర్ అనిపించింది. మన ప్రైజ్కి ఇదంతా చాలా బాగా అనిపించింది అనమాట. ఇది బెస్ట్ ప్రైజ్. ఏమంటే ఇవి చాలా బిజీగా ఉంటాయి. మనం 2 to 3 months ముందే బిఫోరే బుక్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనం అరేంజ్ చేసుకొని డెకరేషన్ సెట్ చేసుకునేసరికి దాదాపుగా మాకు 2 hours అయితే టైం పట్టింది. 10కి ఎగ్జాక్ట్ 10కి ఇక్కడికి వచ్చాము. 10 తర్వాత 12కి ఇక్కడ నుంచి వెళ్ళామన్నమాట. 2 hours టైం తీసుకుంది. ఇదంతా అరేంజ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అప్పుడప్పుడు ఫోటో బూత్ లాగా పెడితే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకనేసి ఫోటో బూత్ కోసం ఇప్పుడు సెట్ చేస్తున్నాము. ఇప్పుడు టేబుల్కి అటు ఇటు పెట్టడానికి ఈ స్టాండ్స్ అయితే సెట్ చేసామంట. బెలూన్స్ పెట్టి ఇది లుక్ బాగుంటుంది అన్నట్టుగా. ఇది డెకరేషన్ ఫైనల్ లుక్ ఏ విధంగా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆర్చ్ కోసం నేను రౌండ్ స్టాండ్ వాడాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ స్టాండ్, ఒక బ్యాక్ డ్రాప్ యూస్ చేశాను అనమాట. ఈ థీమ్ బెలూన్స్ దొరుకుతాయి కదా, ఆ బెలూన్సే తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదా, ఆ ఫ్లవర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కేక్ కటింగ్కి టేబుల్ అవంతా అరేంజ్ సెట్ చేసాము. టేబుల్ పైన క్లాత్ సీక్వెన్స్లో చేసాము. అటు ఇటు బెలూన్ స్టాండ్ పెట్టాము. అంతేకాకుండా అక్కడ చూడండి, డెకరేషన్ తర్వాత నేను ఇక్కడ క్యాండిల్ లాంటిది ఎలక్ట్రిక్ వంది పెట్టాను అనమాట. ఫైనల్గా మోక్షిత బర్త్డేకి నేను ఈ విధంగా రెడీ అయ్యాను. మేము ముగ్గురం ఈ విధంగా రెడీ అయ్యామన్నమాట. ఏ విధంగా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని తర్వాత వచ్చిన గెస్ట్స్ అందరితో ఫొటోస్ అయితే తీసుకున్నాము. అందరితో ఫొటోస్ తీసుకునేసరికి కొంచెం టైం అయితే పట్టింది. తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు కేక్ కటింగ్ టైం. మీరందరూ మోక్షితాన్ని మంచి మనసుతో బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే మోక్షిత. ఇలా కేక్ కటింగ్ జరిగింది. కేక్ కటింగ్ తర్వాత పిల్లలకి ఇది ఇష్టంగా ఉంటుంది, బాగా ఫన్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారనేసి పినియాడ అరేంజ్ చేశాము. ఇది ఏ విధంగా చేశాను అంటే, ఇది
పైన యూనికార్న్ వచ్చేసి బయట తీసుకున్నాను. లోపల స్టఫ్ అంతా నేను అరేంజ్ చేశాను. అవన్నీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఈ విధంగా పినియాడాని అలా స్టిక్తో హిట్ చేయాలి. హిట్ చేసినప్పుడు లోపల ఉన్నవన్నీ బయటకు వస్తాయి అనమాట. ఇది కిడ్స్ చాలా ఫన్గా ఉంటుంది. కిడ్స్కి అయితే దీంట్లో క్యాండీస్, చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉంటాయి. కిడ్స్ టాయ్స్, చిన్న చిన్నవి హెయిర్ క్లిప్స్ అలాంటివన్నీ పెట్టాను నేను ఇందులో. ఇది మాత్రం కిడ్స్కి చాలా ఫన్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ చూడండి ఎంత ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు. పినియాడా అది పగులుతుందా అని మోక్షిత అయితే బాగా ట్రై చేసింది కొట్టడానికి. కొడతా ఉంది, బాగా కొట్టింది. బాగా గట్టిగా హిట్ చేయాలి. నాకు ఇంకొకటి ఏమైందంటే దీన్ని కొట్టడానికి మనకు పెద్ద గట్టి స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ కోసం వెళ్తే అది దొరకలేదు, అందుకే చేశాను. అందువల్ల పగిలింది, కొంచెం ఓపెన్ అయ్యింది. అది పూర్తిగా పగలలేదు. అదికైనా పిల్లలు కొట్టాలంటే కొంచెం బాగా స్ట్రెంత్ ఫోర్స్ పెట్టి కొట్టాలి, అప్పుడే పగులుతుంది. మొత్తానికి అయితే కాస్త పగిలింది. అప్పుడు నేనంతా తీసి రివర్స్ చేశాను అనమాట. చాక్లెట్స్ అన్ని, పిల్లలు చాక్లెట్స్, టాయ్స్, చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేసుకుని పిల్లలు అయితే చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు ఫుడ్ సెక్షన్కి వస్తే ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ, ఇది వచ్చేసి గోబీ మంచూరియా, మలై కోఫ్తా, మిర్చి కా సాలన్, చపాతి. ఇవి వచ్చేసి వెజ్ ఐటమ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ సలాడ్ పెట్టాము, ఎవరైనా తీసుకునేలాగా. అందరూ తింటారు కదా సలాడ్. తర్వాత జామున్ 2 దానిలో పెట్టాము, అటుపక్క ఇటుపక్క జామును, కర్డ్ రైస్. ఇక్కడ వచ్చేసి స్పూన్స్, ఫోర్క్స్, బౌల్స్ అవన్నీ అరేంజ్ చేసాము. దాని పక్కన మళ్ళీ నాన్ వెజ్ అయితే సెట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అంట. తర్వాత చపాతీ, రైతా, ఎగ్ బటర్ మసాలా, చికెన్ 65. తర్వాత ఇక్కడ జామున్స్ ఇక్కడ అరేంజ్ చేసేసాం అనమాట. నౌ గేమ్స్ టైం. ఇప్పుడు గేమ్స్ అంతా అయిన తర్వాత కిడ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారనమాట. కిడ్స్ అయితే చాలా బాగా చేశారు. నేను మొత్తం యాడ్ చేయలేదు, ఎందుకంటే సాంగ్ మొత్తం పెట్టినా కాపీరైట్ క్లైమ్స్ వస్తుంది. మొత్తం ఎక్కువ వీడియో అంతా పెట్టినా కూడా 4 minutes సాంగ్ పెట్టినా కూడా వీడియో లెంతీ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో కొంచెమే యాడ్ చేశాను.
ఇవన్నమాట మోక్షిత బర్త్డే సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై సుమతి కిచెన్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.